దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవేశ నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. ఈ ఉపవాసకుడికి వచ్చిన మీ అందరికీ కూడాను మరోసారి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనం విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీది ప్రసంగము అని అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వాక్యంలో కొండ ఎక్కెను అని ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వాక్యంలో ఆయన కొండ దిగెను అన్నమాట ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ 3 అధ్యాయాలు మనల్ని పరలోకానికి చేరుస్తాయి. ఆధ్యాత్మికమైన లోతుల్లోకి ఈ 3 అధ్యాయాలు, కొండ మీది ప్రసంగము అంటే కొండ ఉన్నతంగా ఉంటుంది గనుక అది అత్యున్నతమైన స్థానంలో ప్రభువు ఉన్నాడు కనుక ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి, ఉన్నత స్థితి కలిగే వారికి ఈ కొండ మీది ప్రసంగములో ఉన్న అమూల్యమైన సత్యాలు మనలను ఆ కొండ ఎత్తుగా ఉంటుంది కదా, ఆత్మీయ జీవితంలో కూడా ఎత్తుగా మనల్ని హెచ్చించేది ఈ కొండ మీది ప్రసంగం. ఈ ప్రసంగంలో నవధన్యతలు ఉంటాయి. ప్రారంభంలో ఈ 9 ధన్యతలు మనకు కనబడతాయి. వీటిలో చివరి ధన్యత గురించి మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యం. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ కొండ మీది ప్రసంగంలో ఈ ధన్యతలలో ఈ చివరి ధన్యత చాలా ఆధ్యాత్మికమైన లోతుల్లో దాగి ఉన్నది. ఈ 3 అధ్యాయాలలో ఉన్న వచనాలన్నీ కలిపితే 111 వచనాలు. 111 వచనాలు. 5వ అధ్యాయంలో 48 వచనాలు, 6వ అధ్యాయంలో 34 వచనాలు, 7వ అధ్యాయంలో 29 వచనాలు. ఈ 111 వచనాల్లో ఉన్న అమూల్యమైన సత్యాలు ఈరోజు మనం అన్నీ చదివితే అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వాక్యంలో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ నవధన్యతల్లో ఈ ధన్యత, అప్పుడు మీరు ఆనందించండి, అప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అని బలపరుస్తున్నాడు. ప్రభువులో లేకపోతే, ప్రభువులో జీవించకపోతే మనుషులు పెట్టు నిందలకు అనేక మంది అసూలు బాపారు, అనేక మంది చనిపోయారు. మనం యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ వాక్యం చదువుతున్నాను. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న వారలారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి,
వారి దూషణ మాటలకు దిగులు పడకొడి. మనుషులు పెట్టు నిందలకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మనుషులు పెట్టు నిందలకు మనుషుల యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. మనుషులు పెట్టు నిందలకు వారి హృదయాలు గాయాలుగా మిగిలిపోయాయి. వారి దూషణ మాటలకు దిగులు పడవద్దు. ఎవరు చెప్తున్నాడు? నీతిని అనుసరించు వారికి, ఆయన బోధను హృదయమందు ఉంచుకున్న వారికి ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? లోకస్తులైతే చచ్చిపోతారు, దేవుని పిల్లలైతే దేవుడు చెప్పాడు కదా భయపడొద్దని, మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దని దేవుడు చెప్పాడు కనుక సహించుకుంటారు, ఓర్చుకుంటారు. వారి దూషణ మాటలకు ఎక్కడ కూడా దిగులు పడరు. అందుకోసమే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, నింద అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి, వెళ్తున్న వ్యక్తి మీద ఇంత పెద్ద బండరాయి ఎలా వేసినట్టు, ఇంత పెద్ద బండరాయి, ఆ రాయిని ఆ వ్యక్తి మీద అలా వేస్తే ఆ రాతికి అతడు నలిగిపోతాడు, చితికిపోతాడు, ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అంతటిదన్నమాట. అందుకనే చాలా మంది నిందలకు తట్టుకోలేరు, దేనినైనా సహిస్తారు, కానీ చేయని పనిని చేశావు అంటే ఆ వ్యక్తి భరించలేడు. 69వ కీర్తన 20వ వాక్యంలో, నిందకు నా హృదయము బద్దలాయెను. అవును, గుండెను పగలగొట్టేది, హృదయాన్ని బద్దలు చేసేది నింద. చేయని పని చేశావని నేరం మోపినప్పుడు ఆ వ్యక్తి హృదయం పగిలిపోతుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కావచ్చండి, ఆ అమ్మాయి అనుకుంటున్నాను నేను అని చాలా మంది అనుమానిస్తుంటారు. ఆ అబ్బాయి ఈ అబ్బాయి అనుకుంటున్నానండి, నింద మోపుతారు. నేను లేనండి అన్నా కూడా నాకు అనిపిస్తుంది అలాగూ అని నిందలు మోపుతూ ఉంటారు. ఈరోజు కొన్ని జరిగిన సంగతులను వింటూ ఉన్నప్పుడు చాలా దుఃఖం వేస్తుంది ప్రియులారా. తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేయడానికి కొన్ని లక్షల రూపాయలు దాచుకొని ఒక మంచి సంబంధం ఆ బిడ్డకు వచ్చినప్పుడు, అంతకుముందు ఆ అమ్మాయిని అడిగితే ఇప్పుడు కాదులేండి తర్వాత చేస్తామని ఆ తండ్రి వారికి కాదన్నాడని ఆ ఊర్లో వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తానని వాళ్ళకి చెప్పాడు కనుక వారు ఈ సంబంధానికి వచ్చారని పోతూ పోతూ ఆ సంబంధాన్ని చూసి పోతూ పోతూ వారిని పిలిచి, ఆ అమ్మాయి మంచిది కాదండి, ఒక అబ్బాయితో స్నేహం ఉందండి అని ఒక మాట అలా వేసేస్తారు. మంచి సంబంధాలు ఇలా నిందల పాలు చేసి సమాజంలో, సంఘంలో ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ తండ్రి ఎంతగానో ఎదురు చూసి మంచి సంబంధం మా అమ్మాయికి వచ్చిందని ఆశపడి ఎంతో ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటే, వారు ఊరికి వెళ్ళి
ఆ మధ్యవర్తికి చెప్తారు, ఆ అమ్మాయి మంచిది కాదంటండి, ఆ ఊరోళ్ళు చెప్పారు అని. ఎవరు చెప్పారు? అంతకుముందు సంబంధం అడిగితే ఇవ్వలేదన్న కోపంతో నింద ఒకటి వేశారు. ఆ అమ్మాయి మంచిది కాదండి, ఒక అబ్బాయితో స్నేహం ఉంది అని నింద మోపడం. అలాగే అబ్బాయికి సంబంధానికి వచ్చినప్పుడు, ఆడపిల్ల సంబంధం, ఆ అబ్బాయి మంచివాడు కాదండి, ఇలాగా నిందల పాలు చేసి మంచి వారి కుటుంబములో ఇలా చిచ్చు పెడుతున్నప్పుడు, ఆ విషయం వారికి తెలిసినప్పుడు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు. పెళ్లి కావలసిన ఆ బిడ్డలకు విని వారికి మేము అమ్మాయిని ఇవ్వలేదని, అబ్బాయిని ఇవ్వలేదని వారు ఇలా చేశారని ఆ కుర్ర పిల్లలు, పెళ్లి కావలసిన ఆ పిల్లలు విని ఇలాంటి వాళ్ళ వీళ్ళని దాన్ని తట్టుకోలేక చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మనుషులు పెట్టు నిందలకు భయపడకూడి, వారి దూషణ మాటలకు దిగులు పడకూడి. అవును, బండరాయిని మనిషి మీద వేస్తే ఏ రీతిగా బండరాతి కింద నలైపోతాడు. ఈనాడు బండల వంటి నిందలతో అనేక మంది చతికిల పడ్డారు, చితికిపోయారు, బలైపోయారు. 93వ సంవత్సరంలో నేను మీ మధ్యకు తోటవారిపాలెంలో సేవా పరిచర్యకు వచ్చినప్పుడు అటువంటి నిందలు నా మీద భయంకరంగా నా మీద నిందలు మోపినప్పుడు వాటికి తట్టుకోలేక చీరాల నుండి సైకిల్ మీద అవి జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఒక పాట రాసుకున్నా. నిందలు బండలై పడుచున్నవి, వ్యాధులు మంటలై రేగుచున్నవి. నిందలు బండలై పడుచున్నవి, వ్యాధులు మంటలై రేగుచున్నవి. ఓర్పును నాలో నేర్పుము దేవా, ఏడ్పును నాలో మాన్పుము ప్రభువా. ఓర్పును నాలో నేర్పుము దేవా, ఏడ్పును నాలో మాన్పుము ప్రభువా. నీ భక్తుడను, నీ దాసుడను, నీ భక్తుడను, నీ దాసుడను, నా మొర ఆలించుమా. నా ఎడ కృప చూపుమా, నా మొర ఆలించుమా. నా ఎడ కృప చూపుమా. నిందలు బండలై పడుచున్నవి, అయా ఓర్పును నాకు నేర్పయ్యా, ఏడుపును నాలో మానుపయ్యా అని ఆ పాట రాసుకున్నా. దేవునిలో ఉన్నప్పుడు వాటిని మనము దేవుని ద్వారా సహించగలుగుతా. అదే దేవునిలో లేకపోతే అనేక మందికి ఈ వీడియో వినడం ద్వారా ఆదరణ కలుగుతుందని, వారు కూడా బలాన్ని పొందుకుంటారని నేను ఇలాగ ఈ వర్తమానము ద్వారా సంఘంతో పాటు ఈ సోషల్ మీడియాలో అనేక మందికి ఈ వర్తమానం బహు దీవెనకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద
పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలు అయిన ఎడల, ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు మంచి జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని, నిర్దోషమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఓర్వలేని సాతాను ఆత్మ కలిగిన వారు, సాతాను సంబంధులు నిందల పాలు చేస్తారు. ఈ నిందలు మనము భరించగలిగితే ఆ నిందల పాలైన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. దేవునికి మహిమ తీసుకురావడానికి దేవుని ఆత్మ మన మీద నిలుచును. ఈరోజు నింద దేవునికి మహిమ తెచ్చే ఒక ఆయుధం వంటిది. చాలా మందికి మేము బాగునే ఉన్నామండి, మేము అందరితో బాగుంటామండి, గ్రామం అంతా కూడా మమ్మల్ని చాలా పొగుడుతుందండి, చాలా గౌరవంగా చూస్తారండి, మంచిదే. కానీ దేవుని విషయంలో మనల్ని సహించలేరు, ఓర్చుకోలేరు. ఎందుకు అంటే లోక మర్యాదల గురించి మనం వారిని వ్యతిరేకిస్తున్నప్పుడు, ఇటువంటి ఆచారాలు, ఇటువంటి పద్ధతులు మనం చేయకూడదు అన్నప్పుడు వారు మనల్ని నిందిస్తారు. వెలివేసే అంతటి మాటలు వారు మాట్లాడతారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు నిందలు వచ్చినప్పుడు మనము సహించుకోవడం, ఓర్చుకోవడం తప్ప మరొకటి మనం చేయకూడదు. నిందలలో మనం చేయాల్సిన పని ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు గారు చెప్పుచున్న మాట, ఆయనకి హింసలు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి, ఎన్నో కొరతలు, మరి ఎన్నో సమస్యలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి ఆయనకి. అయితే నిందలు వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా సంతోషించాడట. ఈ నిందలలో మనం కూడా ప్రభువును బట్టి మనం సంతోషించాలి. యోబు గారి జీవితంలో జరిగిన సంగతి కూడా అదే. యోబు గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకున్నప్పుడు, 10 మార్లు మీరు నన్ను నిందించారు, ఏ నేరము చేయకపోయినా చేసావంటున్నారు. ఒకవేళ తప్పిదము చేస్తే, దోషం చేస్తే అది నేనే అనుభవిస్తా, మీరెందుకు నన్ను నిందల పాలు చేస్తున్నారు? ఏ స్నేహితులైతే నిందలు మోపారు, ఆ స్నేహితులతో దేవుడు చెప్పాడు, వెళ్ళండి, యోబుతో వెళ్ళి మీరు ప్రార్థించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని దహింపజేస్తాను, వెళ్ళండి. యోబును పక్కన పడేశారు, యోబును వ్యతిరేకించారు. యోబు ఏదో పాపం చేస్తే, ఆయన ఏదో శరీరం కుళ్ళిపోయినట్టు, ఆయన ఏదో తప్పు చేస్తే, పాపం చేస్తే శాపాన్ని అనుభవిస్తున్నట్టు వాళ్ళు మాట్లాడారు. 10 మార్లు మీరు నన్ను నిందించారు. అయితే దేవుడు ఎవరైతే నిందించినారో ఆ స్నేహితులను యోబు కాళ్ళ దగ్గర పడేశాడు. ఇప్పుడు యోబు గారు వారి కొరకు ప్రార్థన చేస్తేనే వారి ప్రాణాలు దక్కుతాయి. ప్రార్థన చేశాడు, వారు దీవించబడ్డారు, ఆయన దేహం బాగైపోయింది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంట్లో భర్త భార్యని నిందిస్తాడు,
కుమార్తెను నిందిస్తాడు, బిడ్డను నిందిస్తాడు. ఆ నిందలకు తట్టుకోలేక ఆ తల్లి బిడ్డలు చనిపోయిన చరిత్రలు ఎన్ని లేవు. చేయని నేరం మా మీద మోపాడని ఆ భార్య, ఆ పిల్లలు, చెదిరిపోయిన కుటుంబాలు ఎన్ని లేవు. అనుమానస్తుడు భర్త ఆ భార్యని ఎన్ని హింసలు పెడతాడు. సాపేసిన అనుమానమే, ఆ కిటిలో అక్కడ నిలబడ్డ అనుమానమే, వాకిట్లో నిలబడిన అనుమానమే, ఏం చేసిన అనుమానమే. ఆ నిందలకు తట్టుకోలేక నేను భరించలేనయ్యా అని ఎంతమంది భార్యల స్థానంలో ఆ స్త్రీలు, గృహిణీలు ఎంతమంది చనిపోయారు నిందలకు తట్టుకోలేక. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, అందుకోసమే నీతిని అనుసరించువారు, దేవుని వాక్యాన్ని, దేవుని బోధన హృదయమందు ఉంచుకున్న వారికి దేవుడు చెప్పుచున్న మాట, మనుషులు పెట్టిన నిందలకు మీరు భయపడవద్దు, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడవద్దు. ఎంతో ఓదార్పునిస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటారు. ఎంతమంది జీవితాలను నిందల పాలు చేసి అభివృద్ధిని తొలి చేస్తుంటారు, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తుంటారు ఈ నిందలు మోపి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువులో ఉంటే వాటిని మనం భరించగలుగుతాం, వాటిని సహించగలుగుతాం. అవును, కనుక కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ యొక్క గమనాన్ని వాక్యంపై ఉంచండి ప్రియులారా. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఉన్న విషయాలను మీకు వివరించక ముందు, దానియేలు ఎటువంటి వాడు అనేది ఒక 7 విషయాలు, ఆయన గుణలక్షణాల గురించి మీకు చెప్తాను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. రెండవది, దానియేలు ఎటువంటి వాడంటే దానియేలు నమ్మకస్తుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. మూడవది, దానియేలు ఎటువంటి వాడు అంటే దేవుని ఆత్మ గలవాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యము. నాలుగవది, దానియేలు ఎటువంటి వాడు అంటే దేవుణ్ణి ఆరాధించువాడు, దేవుణ్ణి స్తుతించువాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. ఐదవది, దానియేలు ఎటువంటి వాడు అంటే పవిత్రతను కాపాడుకున్నవాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ఆరవది, దానియేలు ఎటువంటి వాడు అంటే గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. ఏడవది, చివరిది, దానియేలు ఎటువంటి వాడు అంటే దైవజనుడు, దేవుని సేవకుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం. ఇటువంటి దానియేలు మీద నింద మోపడానికి పూనుకున్నారు. ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు కలిగిన దానియేలు మీదే నిందను మోపడానికి వెనుకాడలేదు. నీవెంత నేనెంత, ఈ భూమి మీద బతుకుతున్న మంచి వారి మీద నిందలు వస్తాయి.
ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు నిండా పండ్లు ఉంటాయి. అందరు దారిని పోతా ఎల్లుడల్లా రాయి తీసుకుని కొడతాడు. అంతే. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఫలిస్తామో, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతామో, దారిని పోతున్నాడు తలా రాయి తీసుకొని కొట్టినట్టుగా నింద అనే రాయి మనకు తగులుతూనే ఉంటుంది. కారణం మనం ఫలిస్తున్నాం గనక, కారణం మనం దీవించబడి ఉన్నాం గనక, కారణం మనం ప్రభువులో ఉన్నాం కనుక అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు మన మీద, నింద అనే రాయి మన మీద పడుతూ ఉంటుంది. వాటిని మనం ఓర్చుకోవాలి. ఒకవేళ మనకు వారు అవమానం కలిగించిన ఆ అవమానం బహుమానంగా దేవుడు మార్చేస్తాడు. ఆ అవమానము అనేక మందికి దీవెనకరంగా మన జీవితాన్ని మార్చివేస్తాడు. ఎక్కడ అవమానం పాలయ్యామో అక్కడే అభినందనలు దేవుడు కురిపిస్తాడు. అవార్డులు, రివార్డులు దేవుడు ఏ స్థలంలో అవమానం కలిగించారో ప్రజలు, అదే స్థలంలో సన్మానం చేస్తాడు. అవమానానికి బహుమానముగా సన్మానం దొరుకుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాం ప్రియులరా, దర్యావేషు బాసు ఈయన 120 మంది అధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 120 మంది అధిపతుల మీద వారి యొక్క విధానం ఎలా ఉంది, వారి యొక్క పనితీరు ఎలా ఉందో, వారి మీద అధికారులుగా 3 ప్రధానులను రాజుగారు ఏర్పాటు చేశాడు. ఈ 3 ప్రధానులలో ముఖ్యమైన వాడు దానియేలు. అయితే వారు అంటున్న మాట ఏమిటి అంటే చూస్తాం ప్రియులారా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4 వాక్యాలు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవాలని రాజు ఉద్దేశించాను. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. 5వ వాక్యం కూడా, అందుక మనుష్యులు దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, లెక్కలలో కానీ వారి యొక్క పనితీరు విధానంలో కానీ ఖండితంగా దానియేలు రాజ్యపాలనలో పనిచేస్తున్నాడు. ఎలాగైనా ఇతన్ని మనం వదిలించుకోవాలి, ఇతనిని మనము దూరం చేసుకోవాలని ఆ 120 మంది అధిపతులు, తనతో ఉన్న 2 ప్రధానులు, వీరు ఒక చోట కూడుకొని ఆలోచన చేశారు. ఏదైనా ఒక నింద మోపి ఇతను తొలగించాలి ఆ పదవి నుండి అని ఆలోచన చేశారు. అయితే ఓ రోజున వారందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, నీ విలువేంటో ఇప్పుడు తెలియాలి. నీ మీద ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉందో ఇప్పుడు తెలియాలి. ఏంటి అని అడిగినప్పుడు, మీ విలువ తెలియాలంటే, మిమ్మల్ని ప్రజలు గౌరవించాలి అంటే ఏం చేయాలంటే 30 దినాలలో ఒక సమస్య గురించి, ఒక ఇబ్బంది గురించి మనుషులతో కానీ దేవునితో కానీ ఎవరు సంభాషణ చేయకూడదు.
మీ దగ్గరికే వచ్చి న్యాయం తీర్చుకోవాలి. మీ దగ్గరికే వచ్చి వారి సమస్యలు చెప్పుకొని పరిష్కారం చేసుకోవాలి. ఆ 30 దినాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చుకోవాలని ప్రయత్నించిన, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వారు రాజు ఆజ్ఞను అతిక్రమించారు గనక వారిని సింహాల బోనులో వెయ్యాలి అని రాజుగారికి ఈ సలహా ఇచ్చారు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నన్ను చక్కగా గౌరవిస్తున్నారు కదా, నా విలువేంటో తెలియాలి కదా అన్న ఉద్దేశంతో ఆ రాజశాసనం మీద సంతకం పెట్టేశాడు. రాజముద్ర కూడా వేయబడింది. వెంటనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుతున్నాను. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దర్యావేషు రాజైన దర్యావేషు శాసనం విధించబడింది. 30 దినాలలో ఎవరు కూడా మనుషులతో మాట్లాడకూడదు, దేవునితో మాట్లాడకూడదు. మరి ఇప్పుడు ఇట్టి మరణ శాసనము ఉంది అని తెలిసి కూడా దానియేలు తన దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన చేయడం చూసి ఈ యొక్క 120 మంది అధిపతులు, 2 ప్రధానులు వెళ్ళి, రాజా, మరణ శాసనం ఉంది అన్న భయం లేకుండా దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని వారు చెప్పినప్పుడు, ఇట్టి శాసనం ఉల్లంఘిస్తే వారికి సింహాల బోనులో వేయాలని ఉంది కదా అని రాజుగారి దగ్గర హెచ్చరిక చేసినప్పుడు, చేసేదేమీ లేక వెళ్ళండి. ఆయనకు అర్థమైపోయింది రాజుగారికి, ఇతనుల లోపాలు ఏమీ కూడా కనిపెట్టలేక ఇతని మీద ఈ రీతిగా నిందల పాలు చేసి వీరు దానియేలును చంపడానికి ప్రయత్నించారే అని తన హృదయం కలత చెందుతుంది, కలవరపడుతుంది. వారు వెళ్ళారు, దానియేలును పట్టుకున్నారు, తీసుకెళ్ళి సింహాల బోనులో వేశారు. ఇక్కడ వీరు రాజభవనంలో రాజ మర్యాదలు ఆగిపోయాయి. కళకళలాడుతున్న ఆ గృహం దిగాలు పడిపోయింది, వాయిద్యాలు ఆగిపోయాయి. కలవరంతో కలతతో రాజుగారు ఏమాత్రం ఆహారం తీసుకోకుండా రాత్రంతా నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నాడు. తెల్లారు ఆ చీకటిలో వెళ్ళి దిగులుతోనే ఆ గుహ దగ్గరికి వెళతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం 18 నుండి చదువుతున్నాను. అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు
దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను గదా అనెను. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు భక్తి చేసిన వాడైన నందున, భక్తిపరుడు కనుక, దేవుని సేవకుడు కనుక ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఆ ఉదయకాలం అందే ఆ దీన స్వరముతో, దుఃఖ స్వరముతో పిలిచినాడు. జీవమగల దేవుని సేవకుడా దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడాడా? అయ్యా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కదా, నేను క్షేమంగా ఉన్నానయ్యా, నేను క్షేమంగా ఉన్నాను. నీ దృష్టి కూడా నేను ఏ నేరము చేయలేదయ్యా. రాత్రి దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించినాడయ్యా, సింహాల నోళ్లను మూయించాడయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది జీవితాలలో నిందల పాలై చేతులారా అసూలు బాపుకొని ఆత్మ దీపాలు ఆరిపోయి ఏమి చేతగాని పరిస్థితి. ఈరోజు దానియేలు జీవితాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి ప్రియులారా. నా దేవునికి సమస్తమును సాధ్యం. సింహాల నోళ్లను మూయించాడు నా దేవుడు. ఎవరెవరైతే నీ మీద తోలనాడుతున్నారో, ఎవరెవరైతే నీ మీద నిందలు మోపుతున్నారో, ఇదే గతి పడుతుంది. ఆ 120 మంది అధిపతులు అక్కడ చూస్తాం ప్రియులారా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వాక్యంలో, రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదూసిరి. వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాడు. చేయని నేరాలు నీ భర్త మోపుతున్నాడా? ఓర్చుకో తల్లి, ప్రభుని బట్టి ఓర్చుకో. మంచి రోజులు నీకు దేవుడిస్తాడు, మంచి దినాలు దేవుడు నీకు ఇస్తాడు. చెల్లెమ్మ, ఎటువంటి ప్రాణహాని చేసుకోవద్దు. బిడ్డలారా, మిమ్మల్ని ఎవరు నిందించిన నిందలకు ప్రతిగా ప్రాణహాని చేసుకోవద్దు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. దూతను పంపించి సింహాల నోళ్లను మోయించి దానియేలు ప్రాణమును కాపాడుకున్నాడు. ఎవరెవరైతే నిందలు మోపారో వారిని, వారి భార్యలను, వారి పిల్లలను ఆ సింహముల అడుగు భాగమునకు రాకమునిపే ఆ సింహాలన్నీ కూడా కొరికి పొడి చేసినట్టుగా మనం చూసాం. దైవజనులు యేసన్న గారిని కూడా ఎంతో మంది ఆయన నిందల పాలు చేశారు. ఆ నిందలకు తట్టుకోలేక ఆయన పాట రాసుకున్నాడు దానియేలు గారిని బట్టి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన
దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు, సింహాల నోలను మోసినావు, సింహాసన మెచ్చినావు, సింహాల నోలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నిందల పాలైన జీవితాలకు దేవుడు సన్మానం చేస్తాడు. అదిగో దానియేలుకు ఆ నిందల పాలైన దానియేలుకు సింహాసనం ఇచ్చినాడు. తిందామని సింహాలు వచ్చినప్పుడు సింహాల నోళ్లను కోదమ సింహం వలె వాటి కనబడి వాటి నోళ్లను మూయించాడు. భక్తుల పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇవన్నీ రుజువులు. మా జీవితంలో కూడా ఎన్నో నిందలు ప్రభువును బట్టి వాటిని సహించుకుంటూ కళ్ళు మూసుకొని వెళ్ళిపోతూ ఉన్నా. దేవుడి అటువంటి వారిని తీసుకొచ్చుకొని మా ముందు కూర్చోబెట్టి ఆత్మీయ జీవితంలో వారు కొనసాగుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యంలో, నిందకు ప్రతిగా దేవుడు నిత్య ఆనందాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే నింద పాలు చేస్తున్నారో ఆ నింద పాలైన దేవుని పిల్లలకు నిత్యానందం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇలా ఎన్నో సంగతులు మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఎవరు దిగులు పడవద్దు, మనుషులు పెట్టు నిందలకు దిగులు పడవద్దు. ఆ నిందలే నిన్ను ఒక రోజున నిత్య మహిమకు తీసుకువెళ్ళిపోతుంది. ఆ నిందలే శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ నిందలే అత్యున్నతమైన స్థాయికి దేవుడు తీసుకొస్తున్నాడు. నిందల పాలైన ఆ భక్తులను దేవుడు ఎక్కడైతే అవమానపరచబడ్డారో భక్తులు, ఎక్కడైతే హేళన చేయబడ్డారో అదే స్థలంలో వారికి దేవుడు సన్మానం చేయించాడు, ఘనతనిచ్చినాడు. కనుక ఈరోజు ఈ వర్తమానం నీకే తల్లి, తమ్ముడు నీకే, ఓ తండ్రి నీకే, అన్న నీకే వర్తమానం. నిందలతో ప్రాణాన్ని చేసుకోవద్దు. ప్రభువును బట్టి ఆ నిందను భరించు. నిందకు సన్మానం. ఎవరెవరైతే నీ నిందించారో ఆ చేతుల మీదనే దేవుడు నీకు సన్మానం జరిగిస్తాడు. యోబులాగా, దానియేలుకులాగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించి నిందల్లో ఉన్న మీకు దేవుడు త్వరలో ఇచ్చే ఆనందమును సన్మానమును దేవుడు మీకు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.